సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ప్రజెంట్ అక్కడున్న స్పేస్ ని వాడుకుంటూ మన హీరోయిన్లు హిందీలో హిట్లు కొడుతూ హల్చల్ చేస్తున్నారు. మరోవైపు సౌత్ లో సినిమాలు చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అంతగా లైమ్ లైట్ లోకి రావడం లేదు. మరి సౌత్ పెద్దగా వర్కౌట్ కావడం లేదనుకుంటున్న హిందీ స్టార్ హీరోయిన్లు ఎవరు? సౌత్ హీరోయిన్లు హిందీలో వరుస హిట్లతో హడావిడి చేస్తుంటే హిందీ హీరోయిన్లు మాత్రం సౌత్ లో సక్సెస్ కోసం స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కింద మీద పడుతున్నారు. జాన్వీ కపూర్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగా ఉంది. ఎప్పుడెప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇద్దామా అని వెయిట్ చేసిన జాన్వీ కపూర్ కి మాత్రం వరుసగా నిరాశ ఎదురైంది. తెలుగులో 2 సినిమాలు చేసినా రావలసినంత క్రేజ్ మాత్రం రాలేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో పని చేసిన జాన్వీకి మాత్రం స్టార్ స్టేటస్ సౌత్ లో రాలేదు. రీసెంట్ గా పెద్ద సినిమాలో జాన్వీ చేసిన అచ్చియమ్మ క్యారెక్టర్ ఆడియన్స్ కి ఏమాత్రం రిజిస్టర్ అవ్వలేదు. అసలు సినిమాలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు జాన్వీ కపూర్. అంతకుముందు ఎన్టీఆర్ తో చేసిన దేవరలో కూడా జాన్వీ చేసిన తంగం క్యారెక్టర్ పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. కారణాలు ఏవైనా సౌత్ లో రావాల్సినంత క్రేజ్ రాలేదని డిసప్పాయింట్ అవుతోంది జాన్వీ. దాంతో ఇప్పుడు జాన్వీ ఆశలన్నీ దేవరా 2 మీదే పెట్టుకుంది. జాన్వీ కంటే ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ప్రభాస్ చేసిన కల్కి సినిమాతో. నాగాస్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ సైంటిఫిక్ యాక్షన్ మూవీ కల్కిలో దీపికా పదుకొన్ హీరోయిన్ గా చేసిన దీపికకి తెలుగులో క్రేజ్ రాలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినా సౌత్ కి మాత్రం పెద్దగా ఎక్కలేదు దీపికా పదుకొన్ యాక్టింగ్. అయితే మరోసారి తన లక్ చెక్ చేసుకోవడానికి అల్లు అర్జున్ రాకా సినిమాతో రెడీ అవుతోంది దీపిక. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ సైంటిఫిక్ యాక్షన్ మూవీ రాకాలో బన్నీతో పోటీ పడి భారీ యాక్షన్ సీన్స్ చేస్తోంది దీపిక. మరి ఈ సినిమాతో అయినా దీపిక సౌత్ లో లైమ్ లైట్ లోకి వస్తుందేమో చూడాలి. హిందీలో 100 కోట్లకి పైగా మార్కెట్ ఉన్న మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సౌత్ కి పెద్ద సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. ఎన్టీఆర్, చరణ్ లాంటి 2 స్టార్ హీరోలతో రాజమౌళి తెరకెక్కించిన RRR తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. అయితే RRR లో ఆలియా క్యారెక్టర్ పట్టుమని 10 నిమిషాలు కూడా లేకపోవడంతో అసలు జనానికి గుర్తు కూడా లేదు. అంతేకాదు ఆ తర్వాత మరే తెలుగు సినిమా కూడా చేయలేదు. సౌత్ లో సినిమా చేస్తే పాన్ ఇండియా వైడ్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకోవచ్చన్న ఆశతో హిందీ హీరోయిన్లు సినిమాలు చేస్తున్నారు. అయితే అనుకున్నంత రేంజ్ లో వర్కౌట్ కావడం లేదు. అయినా సరే ఇంకా ఆ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్లు. కియారా అద్వానీ తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే మహేష్ బాబు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ క్రేజ్ తో టాలీవుడ్ మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో వినయ విధేయరామ మూవీ చేసింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న కియారాకి వినయ విధేయరామ డిజాస్టర్ పెద్ద దెబ్బ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి సౌత్ లో కన్నడ స్టార్ హీరో యష్ తో టాక్సిక్ తో కంబ్యాక్ అవుతోంది. మరి ఈ సినిమా అయినా కియారాకి సౌత్ లో క్రేజ్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. ప్రజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరు అంటే కృతి సననే. వరుస పెట్టి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటోంది కృతి. అదే క్రేజ్ ని తెలుగులో కూడా ఎక్స్టెండ్ చేద్దామనుకుని నాగ చైతన్య, మహేష్ బాబుతో సినిమాలు చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ప్రభాస్ తో ఆదిపురుషు సినిమా చేసింది. ఆ సినిమాలో సీతగా నటించిన కృతి సౌత్ కి కనెక్ట్ కాలేకపోయింది. దాంతో సౌత్ లో స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న కృతి ఆశలు ఇప్పటి వరకు నెరవేరలేదు. అయితే సౌత్ హీరోయిన్ రష్మికతో కలిసి కాక్టైల్ 2 సినిమా చేస్తోంది కృతి సనన్. తమ పర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోయిన్లు కూడా సౌత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయారు. పెద్దగా హిట్లు కొట్టలేకపోయారు. వీళ్లలో విద్యా బాలన్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యారెక్టర్ చేశారు విద్యా బాలన్. ఆ సినిమా అంతగా వర్కౌట్ కాకపోవడంతో విద్యా బాలన్ సౌత్ లో సినిమాలు చేయలేదు. అయితే కొరటాల బాలకృష్ణ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాలో బాలయ్యకి విద్యా బాలన్ హీరోయిన్ అని తెలుస్తోంది. మరి ఈసారైనా విద్యాకి క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి. మరో సీనియర్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా సౌత్ లో అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. అప్పుడెప్పుడో ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమా చేసిన కంగనా లాంగ్ గ్యాప్ తర్వాత తమిళనాడు రాజకీయాల్ని సినిమాల్ని ఏలిన జయలలిత బయోగ్రఫీని తలైవి సినిమాగా చేశారు. ఆ సినిమా ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేకపోవడంతో కంగనా సౌత్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రస్తుతం హిందీలోనే సొంతంగా భారత భాగ్య విధాత అనే సినిమా చేస్తోంది కంగనా రనౌత్.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పాటు యంగ్ హీరోయిన్లు కూడా సౌత్ మీద క్రేజ్ తో సినిమాలు చేశారు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసినా వీళ్ళెవ్వరికీ చెప్పుకోదగ్గ క్రేజ్ కానీ సౌత్ లో సరైన సక్సెస్ కానీ రాలేదు. దాంతో మళ్లీ తెలుగు సినిమాల మీద పెద్దగా కాన్సన్ట్రేటే చేయలేదు ఈ హీరోయిన్లు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే, అందులోనూ హీరోయిన్ గా నటిస్తే పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ చూస్తారు, కావలసినంత క్రేజ్ వస్తుంది. కానీ ఈ హీరోయిన్లకి మాత్రం అస్సలు అలాంటిదేం రాలేదు. సినిమా హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ ఏమాత్రం రాలేదు. అలా సాహో లాంటి భారీ యాక్షన్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించింది శ్రద్ధా కపూర్. ఆ సినిమా బాగానే ఆడినా శ్రద్ధకి మాత్రం సౌత్ లో మైలేజ్ ఇవ్వలేకపోయింది. మరో పాన్ ఇండియా క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేసినా క్లిక్ అవచ్చని ఎక్స్పెక్ట్ చేసి తెలుగులో సినిమా చేసిన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకి కూడా సౌత్ అంతగా అచ్చురాలేదు. పూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ సినిమాలో విజయ్ కి జంటగా అనన్య నటించింది. అయితే సినిమా డిజాస్టర్ అవడంతో మళ్లీ అనన్య సౌత్ సినిమాల వైపే చూడలేదు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న దిశా పటాని సౌత్ లో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసింది. అయితే వీటిలో ఏది దిశాకి బజ్ కానీ సౌత్ లో క్రేజ్ కానీ తీసుకురాలేకపోయాయి. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కిలో దిశా పటాని లీడ్ రోల్ ప్లే చేసింది. అయినా ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ఆ తర్వాత తమిళ్లో సూర్యతో కంగువా మూవీ చేసినా కూడా దిశాకి సౌత్ లో మార్కెట్ రాలేదు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి మంజరేకర్ సౌత్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసింది. గని, మేజర్, స్కంద ఇలా డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ హీరోస్ తో తెలుగులో సినిమాలు చేసింది సాయి మంజరేకర్. అయితే వీటిలో మేజర్ తప్ప పెద్దగా సాయి కనిపించిన సినిమాలే లేవు. మరి ఫ్యూచర్ లో అయినా ఈ యంగ్ హీరోయిన్ కి సౌత్ లో క్రేజ్ వస్తుందేమో చూడాలి.